ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ. దేవుడు మన ఎడల కృప చూపుతున్నారు కాబట్టి ఆయన ప్రవక్త గారి ద్వారా ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన ప్రవక్త మేఘారుతో యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడివక నీ ఎడల కృప చూపుతున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడివక నీ ఎడల కృప చూపుతున్నానని ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం ద్వారా మాట్లాడారు. ఇర్మియా 31:3 వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ప్రజల ఎడల యెహోవా జాలి కలిగి ఉన్నారు. ఆయన ప్రజలు ఏవైతే ఆడుతున్నారో వాటి పట్ల ఆయన జాలితో ఒక దుర్గమై ఉన్నారు. ఈ లోకరీతి ప్రేమలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమని, బిడ్డల ప్రేమని, తర్వాత భార్యాభర్తల ప్రేమని, ఇలా రకరకాల ప్రేమలు. కానీ ఆ ప్రేమలో మార్పు అనేది ఉంటుంది. ఆ ప్రేమలో తృప్తి అనేది ఉండదు. అయితే దేవుని ప్రేమలో మార్పు ఉండదు. నిన్న నేడు రేపు కూడా ఆయన ప్రేమ ఒకే రీతిగా ఉన్నది. నిన్న నేడు రేపు కూడా ఏకరీతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించున్నాడు. అయితే ఆయన కృప మనల్ని అడుగడుగులు వెంటాడుతున్నప్పటికీ ఆ కృపని బట్టి మనం ఆయనను వెతకగా, ఆయన సన్నిధిలో ప్రార్థించగా మనం మేలులు కానీ జయాలు కానీ పొందుకోలేకపోతున్నాం. రోజు కనీసం ఒక అరగంట ప్రార్థించినప్పటికీ ఆ ప్రార్థనలో మనకి తృప్తి అనేది కలుగుతుంది. దేవుడి వాక్యానుసారమైన ప్రార్థన మనకి కలిగినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ఎన్నో విజయాలు, వేదనలు, శోధనలు రాదు. ఆయన ఒక తరంగం వలె ఆయన ప్రేమ మనం తాకుతుంది కాబట్టి ఆ ప్రేమకు సాఫల్యం అనేవి పొందుకోగలరు. వాక్యమే దేవుడు కనుక ఆ వాక్యమే శరీరధారే మన మధ్య నివసించదు. కాబట్టి ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి మనకు విజయం ఇచ్చారు. తిరిగి లేచి మన మధ్య సంచకరు పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వలె మనల్ని వెంటాడుతూ మన ప్రతి శ్రమలో కూడా ఆయన తోడై ఉంటున్నారు. కనుక మనం ఏ విషయంలో నిరుత్సాహపడకుండా జయాలనేవి పొందుకోవాలంటే ప్రార్థించాలని మీ అందరికీ నా మనవి. దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.